బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేములవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం కాగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గత కొంతకాలం నుంచి కూడా ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయి అనేటువంటి ఎదురు చూసినటువంటి అన్నదాతకి గత రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో ఊరటనిచ్చినట్టయింది. గత రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అరగంట క్రితం వరకు కూడా భారీ వర్షాలు కురియడం జరుగుతుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల లాంటి ప్రాంతాలు, అలాగే జగిత్యాల, పెద్దపల్లి జిల్లా ప్రాంతము, ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా జలమయమై కావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేయడానికి రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లయ అయితే చంద్రశేఖర్, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా? అయితే గతంలో ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలించినట్టయితే ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి ఏమీ తలెత్తలేదు. ఒక జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి రాయపట్నం బ్రిడ్జి వద్ద గోదావరి నది లోతట్టు పరివాహ ప్రాంతాలకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బ్యాక్ వాటర్ రావడం జరుగుతుంది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు సైతం కడెం ప్రాజెక్టు నుంచి కూడా వచ్చేటువంటి వరద నీరు ఉధృత నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత ఈ సమీప ప్రాంత గ్రామాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఎప్పటికీ కూడా మనకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇటు గోపాల్పల్లి జయశంకర్ జిల్లాకు సంబంధించి మహదేపూర్ మండలంలో ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా కాళేశ్వరం ప్రాంతంలో ఎక్కువ ఉధృతి లేదు. గోదావరి నది ప్రాణహిత ఇంద్రావతితో కలిసి గోదావరి నది ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు. లయ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. For more updates, please subscribe 99 TV Telugu.